హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర కోలాహలంగా సాగుతోంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బై బై గణేష్ అంటూ గణనాథునికి వీడుకోలు పలుకుతున్నారు. శోభాయాత్రలో డప్పులు వాయిస్తూ డాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ట్యాంక్ బండ్ వద్ద బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం జరగనుంది. जय बोलो गणेश महाराज के शंकर जी का बेटा गाड़ी में बैठा ठीक उसको ना पाटा राम राटा शंकर जी का बेटा गाड़ी में बैठा ठीक उसको ना पाटा राम राटा पोरंता कल मीटिंग పెట్టినం కటల్ కటల్ చందాలెచ్చి హుండీ లేసినం మహర్బాన్ గణేష్ తెచ్చి మండపంలా గుసబెట్టినం మా గల్లీ का गणेश रो गणपति पप्पा मोरिया पूरे मिलके बोलो रे गणपति पप्पा मोरिया गल्ली का गणेश. నిమజ్జన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా వినాయక నిమజ్జనాలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా బాలాపూర్ కావచ్చు, ఖైరతాబాద్ వినాయకులు ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయినప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో బాలాపూర్ వినాయకుడు కూడా నిమజ్జనం పూర్తి కాబోతుంది. మరోవైపు మిగిలినటువంటి అన్ని ఏరియాల నుంచి వచ్చేటువంటి వినాయకులన్నీ కూడా ఆయా ప్రాంతాలు వారికి ఇచ్చినటువంటి ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పోలీసుల భద్రత కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ వినాయక నిమజ్జనాల్లో లక్షల మంది ఈ వినాయక నిమజ్జనం చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది మనం గతంలో పోలిస్తే ఈ ఏడాది వినాయకులు ఎక్కువగానే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 116,178 వినాయకులు ఇప్పటి వరకు కూడా లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో దాదాపు 79,705 ఇప్పటి వరకు నిమజ్జనమైనట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మనకు సమాచారం అందుతుంది. మరికొన్ని ఇప్పటికే మందకోడిగా సాగినప్పటికీ కూడా మరికొన్ని సాయంత్రంలోగా వినాయక నిమజ్జనాలన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా ఈ రోజు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో త్వరగా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రేపు వర్కింగ్ డే కాబట్టి రేపు ఉదయం 10 లోపు పూర్తిగా నిమజ్జనాలన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రక్రియ కూడా ఉండబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు చార్మినార్ కావచ్చు, మరోవైపు మహింజాయ్ మార్కెట్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ కూడా అటువైపు కూడా పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా మహిళా భద్రత కోసం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కూడా రంగంలోకి దింపడం జరిగింది. షీ టీమ్స్ అంతా కూడా వారు మఫ్టీలో ఉండి ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులు పెట్టినా వారిని వెంటనే పికప్ చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు సైబరాబాద్ కావచ్చు, ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఇప్పటికే బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని చెరువుల్లో కూడా ఈ వినాయక నిమజ్జనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి మరి ఈరోజు వినాయక నిమజ్జనం అయితే మాత్రం ఇప్పటి వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుంది. వినాయక నిమజ్జనాన్ని ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు ప్రధానంగా డీజీపీ కార్యాలయంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. స్వయంగా డీజీపీ జితేందర్ కూడా కొద్ది నిమిషాల క్రితమే పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ ఏడాది డ్రోన్స్ ద్వారా కూడా మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించి డ్రోన్ కెమెరా నుంచి వచ్చేటువంటి వీడియోస్ సైతం ఇక్కడి నుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకుంటే అక్కడికి సంబంధించి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఫుటేజ్ అంతా పరిశీలించిన తర్వాత వారికి కమ్యూనికేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కావచ్చు, రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ యొక్క వినాయక నిమజ్జనం అయితే కొనసాగుతుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సాయంత్రం 5 నుంచి
మిడ్ నైట్ 1-2 వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వినాయకులు కూడా ఎక్కువగా ఆ సమయంలోనే నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నైట్ టైం వినాయక నిమజ్జనాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏ విధంగా అయితే శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుందో అదేవిధంగా రాత్రి సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం వరకు కూడా పూర్తిగా నిమజ్జనాలన్నీ పూర్తయిన తర్వాత తదుపరి అంటే ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, మరోవైపు క్లీనింగ్ ప్రక్రియ కావచ్చు, ఇదంతా కూడా జిహెచ్ఎంసీ చూసుకుంటుంది. మరోవైపు ఎక్కడా కానీ అంటే వినాయక నిమజ్జనాలు లేట్ కాకుండా ఇక్కడ క్రైన్స్ కూడా ఇక్కడ సమయం వేస్ట్ చేయకుండా వాటిని డైవర్ట్ చేయడం, తర్వాత చిన్న విగ్రహాలు ఒకవైపు, పెద్ద విగ్రహాలన్నీ కూడా మరొక వైపు వాటన్నిటిని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, సిబ్బందిని కూడా ఇక్కడి నుండి కమ్యూనికేట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.